లీవ్స్ ఉన్నాయి పెండింగ్. మీరు ఒక్క సరెండర్ లీవ్ ఇస్తా ఉన్నానని చెప్పినారు, పండగ చేసుకోండి అని చెప్పినారు. పండగను కూడా ఇంట్లో కాకుండా రోడ్ల మీద చేసుకోమని చెప్పి మాట్లాడారు. 4 SLC బదులు ఒక్క సరెండర్ లీవ్ నిచ్చి, అది కూడా ఏం చెప్పినారు, ఇప్పుడు ఇవ్వడంట, 2 నెలల తర్వాత 105 కోట్లు ఇస్తాడంట, వచ్చే సంవత్సరంలో ఇంకొక 105 కోట్లు ఇస్తాడంట. ఏమండి 210 కోట్లు మొత్తం కలిస్తే ఒక్క సరెండర్ లీవే 4 ఒక్కటి కూడా ఇస్తారనుకోండి, 210 కోట్ల రూపాయలు మీకు మన స్టేట్ గవర్నమెంట్ 3 లక్షల రూపాయలు ఉండే మన స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ లో ఇంచుమించుగా 1,00,000 కోట్లతో నేను అమరావతిని కడతానని చెప్పి మీరు ప్రగట్బాలు పలికేటువంటి ఈ ప్రభుత్వం 210 కోట్ల రూపాయలు ఒక్క సరెండర్ లీవ్ ని మీరు వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఒక్కసారిగా దీపావళి రోజున ఇచ్చేసి ఉంటే వాళ్ళ పండుగ చేసుకోరా? మరి నేను ఎప్పుడో 2 నెలల తర్వాత ఒకటి, వచ్చే సంవత్సరంలో ఒక 105 కోట్లు ఇస్తానని చెప్పి, పోలీసు వ్యవస్థ ఎంత పెద్ద వ్యవస్థ అందరికీ తెలిసింది. మరి అన్ని వేల మంది పోలీసులు ఉన్నప్పుడు వారికి సంబంధించి ఒక్క 210 కోట్ల రూపాయలు, అది కూడా ఒక్క సరెండర్ లీవ్ మీరు ఇస్తానన్నప్పుడు దాన్ని కూడా ఎలా ఇవ్వడం అన్నది ఎంతవరకు న్యాయం, ఎవరిని అన్యాయం చేస్తా ఉంటారన్నది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా. కోవిడ్ లో మీరు ఒకసారి ఆలోచించండి, 66,000 కోట్ల నష్టాలు ఈ గవర్నమెంట్ కు వస్తే కూడా ఎక్కడ ఒక్క రోజు కూడా ఆగకుండా శాలరీస్ ఇచ్చింది, ఒక్క రోజు కూడా శాలరీ కట్ చేయకుండా జీతాలు ఇచ్చింది. మొన్న అమరావతిలో ఫ్లడ్స్ వస్తే ఉద్యోగస్తులను ఒక రోజు జీతం ఇవ్వమని చెప్పి మాట్లాడినారు. అలాంటి 2 సంవత్సరాల పాటు రాష్ట్రం, దేశం, ప్రపంచం అతలాకుతలమైనా కూడా ఒక్క రోజైనా మీకు జీతాలు, మనకు ఉద్యోగస్తులకు జీతాలు ఆపిందా? ఆపలా. సగర్వంగా ఇంట్లో కూర్చున్నా కూడా జీతాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అది మనసున్నటువంటి ప్రభుత్వం. ఎప్పుడు కూడా 10 మందికి సహాయపడాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకొక విషయం, సచివాలయ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ మీద ఎందుకండి ఎప్పుడు కూడా మొన్న కూడా మాట్లాడితే వాళ్ళ దండగా. ఈ రోజు సచివాలయ ఎంప్లాయీస్ ఉండబట్టే ఈరోజు వ్యవస్థలు నడుస్తా ఉంటాయి. వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నాను అనే పరిస్థితుల్లో అబద్ధాలు మాట్లాడి వాళ్ళని మోసం చేసేటువంటి పరిస్థితి. ఎందుకు వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు మంచి ఇంటెలిజెన్స్, ఎక్కడో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గా పెద్ద ఉద్యోగాలు చేసుకుంటా లక్షలలో జీతాలు తీసుకునే వాళ్ళు కూడా ఏదో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను రాష్ట్రంలో సేవలు చేయాలని చెప్పి వాళ్ళు వచ్చి ఈ రోజు పనిచేస్తా ఉంటే వారిని పదే అవమానించి అటెండర్ పనులు కూడా చేయించడానికి టీ కాఫీలు కూడా మీరు వాళ్ళ దగ్గరనే డిస్ట్రిబ్యూట్ చేపిస్తా ఉంటారు కొన్ని మీటింగ్స్ లో. అట్లా అవమానించేది కాకుండా మీకు జీతాలు అనవసరంగా ఇస్తామని చెప్పి మాట్లాడారు నిన్న సీఎం గారు. ఎక్కడైనా ఆ విధంగా అవమానిస్తారా ముఖ్యమంత్రి గారి హోదాలో ఉండి? ఎందుకంత కడుపుంట సచివాలయ ఉద్యోగులు అంటే? 2వ పాయింట్, ఆర్టీసీని రెగ్యులర్ చేయడం మీద కూడా బాధపడ్డాడు. ఆర్టీసీ అన్నది రెగ్యులర్ కాకపోయి ఉంటే మీరు ఈ రోజు ఉచిత బస్సు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళకున్నటువంటి బకాయిలు పేరుకుపోయి మీరు ఉచిత బస్సు ఊసి కూడా ఎత్తుండలేరు. ఈ రోజు మీరు ఉచిత బస్సు ఇవ్వగలుగుతా ఉన్నారంటే ఆర్టీసీని రెగ్యులర్ గవర్నమెంట్ లోకి తీసుకోవడం వల్ల సుమారుగా 53,000 మంది ఉన్నటువంటి ఆర్టీసీని, ఆ ఉద్యోగులను కూడా కోవిడ్ టైంలో కాపాడినటువంటి మనసున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు ఈ రోజు దాన్ని కూడా తప్పు పెడతారా? కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా మీ మాటలను బట్టి ఎక్కడ కూడా వాళ్ళు రెగ్యులర్ చేయాలన్న ఆలోచన కనిపించట్లా. జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి జియో తీసుకొని వచ్చి మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ ప్రాసెస్ లో సగం మందిని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ చేసి మిగిలిన వాళ్ళని ఫార్మల్ గా వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వాల్సిన పక్షంలో మీరు ఈ రోజు వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతున్నటువంటి తీరు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని తగ్గించాలా, వారికి జీతాలు ఇవ్వబల్లా అనే మాట్లాడుతున్నటువంటి తీరు కాంట్రాక్ట్ ఉద్యోగుల కడుపు మీద కూడా కొట్టే ప్రయత్నం ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తా ఉందన్నది అందరికీ కూడా అర్థమవుతా ఉంది. నెక్స్ట్, ఆప్కాస్ మీద కూడా ద్వేషం పెంచుకున్నారు. నిన్న చూసినాం ఆప్కాస్ ఎందుకు తీసుకొచ్చినారని. అసలు ఆప్కాస్ అంటే అందరికీ కూడా తెలియాలా. అంతకు ముందు అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగ వ్యవస్థను తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. రెగ్యులర్ ఉద్యోగాలు ఉంటే వాళ్ళ మాట వినరు, వారి దగ్గర మనం పని చేయించుకోలేము, వాళ్ళకి భయం ఉండాలా, ఎప్పుడు పని చేయకపోయినా కూడా తీసేస్తారనే భయాన్ని వాళ్ళకి కలిగించాలా అన్న ఉద్దేశంతో మీరు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని తీసుకొని వస్తే దానికి ఒక చట్టబద్ధతను తీసుకొని వచ్చి దానికి ఒక ఆప్కాస్ అనే ఒక వ్యవస్థను తీసుకొని వచ్చి దాని ద్వారా కరెక్ట్ గా 1వ తేదీ జీతాలు ఇచ్చి వారికి కావాల్సినటువంటి పిఎఫ్ కానీ ఈఎస్ఐలు కానీ అన్ని వాటిని కూడా వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఒక వ్యవస్థ ఆప్కాస్. అంతకు ముందు మీరేం చేసినారు? ఆప్కాస్ అని చెప్పి మీకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లని వాళ్ళని అజమాయిషీ పెట్టి వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు తీసేయచ్చు. గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళ జీతాలు వచ్చినా కూడా వాళ్ళు ఏ రోజు కావాలంటే ఆ రోజు జీతాలు, దాంట్లో మళ్ళీ కొంత కమిషన్లు తీసుకొని ఎవరెవరో పేర్లు వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు రాసుకొని చేస్తున్నటువంటి వ్యవస్థ బదులు ఆప్కాసం తీసుకొని వస్తే మీరు ఈ రోజు మళ్ళా నేను ఆప్కాసం తీసేస్తానన్న పద్ధతిలో మీరు మాట్లాడినారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి 93,000 మంది ఆప్కాస్ లో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ మరలా మీరు ఒక కాంట్రాక్ట్ వ్యవస్థలోకి తీసుకొచ్చి మీరు ఎవరినైతే దళారీలుగా పెడతారో ఆ దళారీల కింద వీళ్ళు చెప్పు చేతల్లో బతకాలనే పద్ధతిలో మీరు నిన్న మాట్లాడినారు ఆప్కాస్ అనవసరమని. మరి ఆ ప్రభుత్వ ఉద్యోగస్తులు 93,000 మంది మరలా దళారుల చేతిలోకి వెళ్తే మీ ప్రభుత్వం నుంచి వాళ్ళ జీతాలు తీసుకున్నా కూడా ఈ జీతాలు మళ్ళా దళారుల దగ్గర నుంచి ఆప్కాస్ లో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు వాళ్ళ దయాదాక్షిణాల మీద వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగే వాళ్ళగా బతుకుతూ వాళ్ళు ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నది మీకు అర్థం కాదా? ఆ చిరు
పాపం ఉద్యోగుల బాధలు మీకు తెలియట్లేదా అని అడుగుతా ఉన్నా. ఎందుకండి ఆప్కాస్ మీద బాధపడతారు? ఆ వ్యవస్థను గురించి ఎందుకు మాట్లాడతారు? ఒక్కసారి మీరు 100 సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా చేయలేనటువంటి అద్భుతాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించినారు. ఆర్టీసీని ప్రైవేటైజ్ చేసి ఉద్యోగస్తులను కాపాడడంలో కానీ, ఎయిడెడ్ వ్యవస్థని గవర్నమెంట్ లోకి తీసుకోవడం కానీ, వైద్య విధాన పరిషత్ సంబంధించి వాళ్ళందరినీ 10,000 చిల్లర మందిని వాళ్ళని గవర్నమెంట్ లోకి తీసుకోవడం సంబంధించి, హెల్త్ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు లేనట్టుగా 53,000 కొత్త ఉద్యోగాలను ఇచ్చినటువంటి ఘనత కానీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి అవకాశం తీసుకురావడం కానీ, 15 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనట్టుగా విఆర్ఓలుగా ప్రమోషన్స్ ఇచ్చినటువంటిది కానీ, అలానే విఆర్ఓలకు కూడా సీనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్స్ ఇచ్చింది ఎప్పుడు లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారే. ఎంపీడీఓలకు కూడా 25 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇప్పుడు కూడా ప్రమోషన్స్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వారిని కూడా ప్రమోషన్స్ ఇచ్చి వారికి ప్రమోషన్స్ అవకాశం సోర్స్ కల్పించినటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఎంఈఓ రెగ్యులర్ వ్యవస్థ 20 సంవత్సరాలుగా లేకపోయినా కూడా ఎంఈఓ పోస్ట్ అన్నిటిని కూడా ఫిలప్ చేసి అందరికీ కూడా ప్రమోషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. చైల్డ్ కేర్ లీవ్స్ మీద అనౌన్స్ చేసినారు. చైల్డ్ కేర్ లీవ్స్ నేనేదో తీసుకొచ్చినానని చెప్పినట్టుగా దీంట్లో మాట్లాడారు. చైల్డ్ కేర్ లీవ్స్ ని 60 రోజుల నుంచి ఏకంగా 180 రోజులకి పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ చైల్డ్ కేర్ లీవ్స్ ని కూడా వాళ్ళ సర్వీస్ లో ఎప్పుడైనా వాడుకోవచ్చు అని చెప్పే ప్రతిపాదన మేము తీసుకొని వచ్చినాం. నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో మహిళలకు సంబంధించింది వాటిని ఎప్పుడైనా కూడా చైల్డ్ కేర్ లీవ్స్ వాళ్ళ సర్వీస్ లో వాడుకోవచ్చు అని చెప్పి ప్రతిపాదన చేసి ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత మాది. మీరేమో దీంట్లో ఏమో చైల్డ్ కేర్ లీవ్స్ ను కూడా ఎప్పుడైనా వాడుకోవచ్చు అని చెప్పి మీరు అన్నారు. ఆ ప్రతిపాదన, ఆ సెలవులు తీసుకొచ్చింది కానీ ఆ ప్రతిపాదన కానీ మేము తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో జరిగినాయి. అలానే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు కూడా నెగటివ్ మార్కులు తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రమోషన్స్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తే ఆ నెగటివ్ మార్కుల విధానాన్ని తీసేసి మొట్టమొదటిసారిగా ప్రమోషన్లన్నింటికీ కూడా సులభతరం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలానే 10,224 లాంగ్వేజ్ పండిట్లకు ప్రమోషన్స్ ఇచ్చినారు. 2,569 మంది పీఈటీలకు ప్రమోషన్స్ ఇచ్చినారు. ఏకంగా 25,000 మందికి 5 సంవత్సరాల ప్రమోషన్స్ కల్పించినటువంటి ఘనత ఏ ప్రభుత్వంలో కూడా ఉండదు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటిది. అలానే సర్వే ఎంప్లాయీస్ కి 20 సంవత్సరాల నుంచి వాళ్ళకి ప్రమోషన్స్ లేకపోతే ఆ ప్రమోషన్స్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలానే 25 సంవత్సరాల క్రితం 98 డిఎస్సీలు అన్యాయం అయిపోయినటువంటి టీచర్స్ కి సంబంధించి వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. 15 సంవత్సరాల క్రితం 2008 డిఎస్సీలో అన్యాయమైనటువంటి 4,000 చిల్లర మంది అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు 2018 లో డిఎస్సీ వేసి ఉద్యోగాలు ఇవ్వకుండా పోతే అక్కడ ఉన్నటువంటి 8,000 మందికి కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. నాడు నేడు ద్వారా 43,000 స్కూల్స్ ని రెనోవేట్ చేసి అద్భుతంగా తయారు చేసి టీచర్లకు గానీ ఉద్యోగస్తులకు గానీ అందరికీ కూడా ఒక మంచి వర్క్ అట్మాస్ఫియర్ తెప్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఇన్ని చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గురించి మీరు ఆడిపుసుకున్నట్టుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అన్నది మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలా. అలానే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గానీ, పారిశుద్ధ్య కార్మికులు గానీ, హోమ్ గార్డులకు గానీ, అంగన్వాడీ వర్కర్స్ గానీ, వెలుగు యానిమేటర్స్ గానీ, యూనివర్సిటీలో ఉండే అకాడమిక్ కన్సల్టెంట్స్ గానీ ప్రతి ఒక్కరికి కూడా తగినటువంటి శాలరీస్ ని పెంచడం కానీ అందరికీ కూడా జీతాలు పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిది ఒక మనసున్న ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారిది పెట్టే ప్రభుత్వం అయితే మీది దోచుకునే ప్రభుత్వం. ఇది ప్రతి ఒక్కరి మాట. జగన్మోహన్ రెడ్డి గారిది సంపద సృష్టించే ప్రభుత్వం అయితే మీది ప్రజల సంపదను స్వాహా చేసేటువంటి ప్రభుత్వం. అది ఒక మనసున్న ప్రభుత్వం. ఇది కుట్రల ప్రభుత్వం. ఈ రోజు ప్రతి ఒక్కరి స్పందన కూడా ఇదే. తప్పకుండా చెప్తా ఉన్నాం. ఉద్యోగస్తులకు సంబంధించి ఆ డిఏకి సంబంధించి మీరు ఏదైతే రిటైర్మెంట్ లో తీసుకోమంటున్నారో దాని మీద వైఎస్ఆర్సీపీ గట్టిగా పోరాడుతుంది. ఈ కొత్త సంప్రదాయాన్ని మీరు తీసుకురాకూడదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తా ఉంది. అలానే ఇమీడియట్ గా పిఆర్సీ కమిషన్ అనౌన్స్ చేయాలా. ఐఆర్ ని ఏదైతే మీరు చెప్తా ఉండారో 30% కి తక్కువ లేకుండా ఐఆర్ ని రిలీజ్ చేయాలా. మీరు చెప్పినట్టుగా 34,000 కోట్ల అరియర్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక టైం షెడ్యూల్ పెట్టి ఈ టైం లోపల నేను వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తాను అనే మాట మీ దగ్గర నుంచి రావాలని ఈ రోజు ఉద్యోగస్తులు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. తప్పకుండా కూడా ఉద్యోగస్తుల పక్షాన వైఎస్ఆర్సీపీ ఉంటుంది, పోరాడుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో 60 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం. ఆర్ ప్రాజెక్ట్ హైలైట్స్ టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్స్, స్విమ్మింగ్ పూల్, జిమ్, వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్, ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నటకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం. క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించడానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం. అదే సరైన మార్గం. అదే మన శ్రేయాలు అయితే
మరింత నమ్మకం. మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో. సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి. శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.